విశాఖలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలివానకు భారీ చెట్లు నేల కొరికాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. కార్లపై చెట్లు కూలాయి. సీతంపేట, మాధవదారలో భారీ వృక్షాలు నేల కూలాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. వాయువు బంగాళాఖాతంలో భారీ వాయుగుండంగా మారిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగా అయితే విశాఖపట్నంలో గత రాత్రి నుంచి కూడా భారీగా అయితే ఎదురుగాలతో పాటు వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. ఆ వర్షానికి ఎక్కడికక్కడ అయితే చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సర్క్యూట్ హౌస్ నుండి బీచ్ రోడ్ పాండురంగాపురం వెళ్ళే వే ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా ఈ యొక్క చెట్లు కూలిపోవడంతో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక భారీ వృక్షం అయితే రోడ్డు మొత్తాన్ని కూడా కవర్ చేసే విధంగా మొత్తం అదే విధంగా అయితే ఉండడంతో భారీ వాహనాలు కావచ్చు, కనీసం కార్స్ కానీ బైక్స్ కానీ వచ్చే పరిస్థితి లేదు. బైక్స్ అన్ని కూడా కూడా పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. ఇదే రోడ్లో నిత్యం కూడా ఎప్పుడు బీచ్కి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రోడ్లో వెళ్ళడానికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర చెట్టు కూలిపోవడంతో కారు ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ కార్ పార్క్ చేసిన ప్రాంతంలో ఇది చెట్టు కూలిపోయింది. సీతమ్మపేట టీవీకి కాలేజ్ దగ్గర కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే గత రాత్రి ఈ వాయుగుండం ప్రభావంతో అయితే ఈదురుగాలు 10 నుండి 15 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసిన పరిస్థితిలో అయితే దాదాపు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా అత్యధికంగా గాలులు వీయడంతో అయితే ఈ యొక్క గాలి తీవ్రతకి అయితే భారీ వృక్షాలు సైతం కూడా కూలిపోయిన పరిస్థితి కనిపించడం అయితే జరుగుతుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం అంతా కూడా కూలిపోవడంతో ఇక్కడ ఏవైతే వైర్లు కూడా ఉంటాయో నెట్ కేబుల్స్ కావచ్చు, పవర్ కేబుల్స్ ఇంట్లో విద్యుత్ సమయంలో వీటన్నింటినీ గ్రౌండ్ వర్క్ చేయడంతో ఒక భారీ ప్రమాదం అయితే భారీ ఆర్థిక నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం కేబుల్ వైర్స్ ఏవైతే ఉంటాయో కేబుల్ వైర్స్ కావచ్చు, అలానే నెట్ వైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కూలిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ మొత్తం చూడొచ్చు అవన్నీ కూడా కూలిపోయాయి. దాదాపు ఈ పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఒక ఇది కావచ్చు, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చాలా హౌసెస్ అయితే చాలా పార్ష్ హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. దాదాపు ఈరోజు కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి రావాల్సిన ఇది ఉంది. ఖాదీ వస్త్రాలు ఏదైతే ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించి వస్త్రాల ఓపెనింగ్ కోసం అయితే కేంద్ర మంత్రి భూపతి వర్మ రాజు అయితే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. అతను కూడా ప్రస్తుతం వచ్చేటప్పుడు ఈ యొక్క చెట్లు అడ్డు ఉండడంతో వెంటనే మళ్ళీ కాన్వెంట్ అయితే తిరిగి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ప్రజలతో పాటు కేంద్ర మంత్రిని కూడా ఇక్కట్లో గురి చేసినైతే మనం చూసుకునే పరిస్థితి ఉంది. నిత్యం కూడా మొత్తం కూడా ఎక్కడైనా మనం విజువల్ ఎఫెక్ట్లో చూడొచ్చు. మొత్తం అంతా కూడా మేఘావృతం అయిపోయి ఈ యొక్క సీనరీ మొత్తం అంతా కూడాను మేఘావృతం అయిపోతూ కూడా చెట్లన్నీ కూలిపోయిన పరిస్థితి ఉంది. దసరా పూట కూడా ఎవరు కూడా హ్యాపీగా లేని పరిస్థితి ఈ యొక్క వాతావరణం కల్పించడంతో విశాఖ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఈ యొక్క చెట్లు వారి యొక్క వాహనాలపైన వాహనాలను పూజించడమే ప్రధానంగా వీళ్ళంతా కూడా నిత్యం కూడా చేస్తుంటారు. అటువంటి వాహనాలు పూజించాల్సిన సమయంలో వాహనాలపైన చెట్లు పడడంతో వాహనాలు పాడైపోవడంతో ఈ దసరా అయితే ఈ విధంగా జరగడాన్ని అయితే జీర్ణించుకోలేక చాలామంది ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. నిత్యం కూడా దీనిపైన అయితే అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే జీవీఎంసీ అధికారులు రాత్రి కురిసిన ఈ యొక్క వర్షాలు ఎదురుగాలతో ఈ యొక్క చెట్లు అయితే పడిపోవడం జరిగింది. వాటిని ఎప్పటికైనా అప్రమత్తం చేసి తొందరగా తొలగించి ప్రత్యామ్నాయమైన మార్గాన్ని చూపించాల్సిన విషయాన్ని అయితే కోరుకోవడం అయితే ప్రజలతో కోరుకుంటున్నారు. ఈ యొక్క తుఫాను పండగ పూట ఇటువంటి తుఫాను రావడంతో ప్రజలంతా కూడా చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజు.